జీవితంలో అయితే అంటే ఏ కబడ్డీ కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాకుంటూ రోజుకు ఒక లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోటులోనో 15 రోజులు తిరగడం అనేది ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయం వచ్చి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చిన మాట్లాడాడు సీఏ గారు. రోజు నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు వాటికి 10 వారాలు పెట్టే రోజు అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తాం. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్ వాళ్ళు సంవత్సరం అయింది దీని మీద ఏం లేదని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడుగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు, నిన్ను చూసి వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటి కూడా అని చెప్పి 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే తప్పు చేసిందని నువ్వు ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి. ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో.